నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో భూ బాధితురాలు గోపు తులసి భర్త గోపురాజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని ఖానాపూర్ బైపాస్ లో గల తమ యొక్క అత్తామామల ఆస్తి సర్వే నంబర్ 3191 విస్తీర్ణం 0.32 గుంటల భూమిని దయానంద్ గుప్తా ఆక్రమించుకున్నాడు అని తెలిసి అతనికి మేము వెళ్లి అతన్ని ఆపగా అతను మరియు అతని అనుచరులతో మాపైన దాడికి కొట్టినారని వాపోయారు. దీనివల్ల నాకు రక్తము గాయాల పాలయ్యాయి. అంతేకాకుండా తీవ్రంగా దాడి చేశారని వారు పేర్కొన్నారు. ఇట్టి విషయంపై తమకి న్యాయం జరగాలని ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజేత మహిళా సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మి, వివిధ మహిళా సంఘాలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తాతముత్తల ఆస్తి దయానంద్ గుప్తా గంజల అసెస్మెంట్ ఆయన రైస్ మిల్ అసెస్మెంట్ ఆయన కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మాకు నిన్న అక్కడ వర్క్ నడుస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మా బాబు, నేను, మా వదిన ముగ్గురం వెళ్తే అక్కడ 10 మందిని ఆడవాళ్ళని కైకిలికి ఆడవాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని 10 మందిని మా మీదకి దాడి చేసి నా కొడుకుని కొట్టారు, నన్ను కొట్టారు, మా వదినని కొట్టి నన్ను 3 తులాల నల్లవసల దండ నా మీద ఉండేది. అది తెంపేశారు. ఎక్కడ ఏమో తెలియలేదు. నాకు మొత్తము బీపీ డౌన్ అయిపోయి పడిపోయాను. మా ప్రాణాలకు అపాయం ఉంది. మా ఆయన కూడా మరి చంపుతా అని 100 మందిని పంపించి చంపే అవకాశం కూడా ఉన్నది అని చెప్పేసి మాట్లాడాడు. మమ్మల్ని మీరు రావద్దు, మీరు ఎందుకు వస్తున్నారని చెప్పారు. నిన్న 2 కొడుకులు దయానంద్ సార్ మరీ వీడియో తీసుకుంటూ మరీ నిలబడి చూస్తున్నారు. మొత్తం రోడ్డు మొత్తం నా చీర చింపేశారు. 10 మంది ఆడవాళ్ళు చెప్పరాని జాగలా కొట్టారు. మొత్తం నా చేతి మొత్తం వాసిపోయింది. చెప్పరాని దగ్గర కొట్టారు మా బాబుని, నన్ను. నా చేతి మొత్తం ఉబ్బిపోయింది. నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. గ్లూకోజ్ ఎక్కించింది. మరి మాకు న్యాయం జరుగుతుందా? న్యాయం జరిగేటట్టు చేయండి. న్యాయం జరగాలని వచ్చినాము. గంజి అసెస్మెంట్ అయినా మొత్తము గంజి రైస్ మిల్కు ఆయన పెద్ద. మాకు న్యాయం జరగాలని వచ్చినాము. ఇవాళ కూడా మా ప్రెస్ మీటింగ్కు వచ్చాము. ప్రెస్ క్లబ్కు వచ్చాము. ఇవాళ కూడా అక్కడ టెంట్ వేసి 20 మందిని 50 మందిని ఆడవాళ్ళని మగవాళ్ళని పెట్టి మా ప్రాణాలకు అపాయం చేయడానికి కూడా అక్కడ ఉన్నాడు.